నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపిన అంగన్వాడీ సిబ్బంది. అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు తదితరులు. చదువుతో పాటు క్రీడల అవసరం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వివిధ క్రికెట్ క్లబ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలో పాల్గొని క్రికెట్ పోటీలు ప్రారంభించిన గ్రామీణ సై కిషోర్ బాబు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో పాల్గొని మాట్లాడిన బీజేపీ నాయకులు, అధికారులు. సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో కలిసిన రాపూర్ మండలం నాయకులు, జేఏసీ ప్రతినిధులకు వివరించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. చదువుల్లో ఉన్నత ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారని, ప్రతి ఒక్కరూ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయికి వెళ్లాలని గ్రామీణ సీఐ కిషోర్ బాబు సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వివిధ క్లబ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్, ది గూడూరు క్రికెట్ క్లబ్ మరియు అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలను గ్రామీణ సీఐ కిషోర్ బాబు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, విద్యార్థుల్లో క్రీడాశక్తిని తల్లిదండ్రులు పెంపొందించాలని కోరారు. క్రీడల్లో గెలుపటం సహజమని, ఏదైనా క్రీడా స్ఫూర్తితో చూడాలని ఆయన వివరించారు. విజేతలు ఎందుకంటే మీ స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. వారందరిలో నుంచి మీరు టీం సెలెక్ట్ అయ్యారంటే మీ స్కూల్ విజేతం లేదు. మీ స్కూల్ విజేత నుంచి ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్ విన్ చేయడానికి వచ్చిన మీరందరికీ కూడా మంచి ఈ వేదికని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి క్రీడా స్ఫూర్తితో, కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని, స్పోర్టివ్ స్పిరిట్ ని తీసుకొని ఈ విన్నింగే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి విజేత, మొదటగా చెప్పాను, ఇక్కడికి వచ్చిన ప్రతి విజేత కూడాను ఆ విన్నింగ్ స్పిరిట్ తోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాను. క్రీడలు ఈరోజు అందరికీ చాలా దూరం అయిపోయినాయి. చదువు 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 అనే పరుగులో తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ స్పోర్ట్స్ లో ఏముందిరా అంటారు. స్పోర్ట్స్ లోనే ఉండాల్సిందంతా ఉంటుంది. ఎలా అంటే శారీరక దారుఢ్యమే మానసిక దారుఢ్యాన్ని ఇస్తుంది. ఎవరైతే ఫిట్ గా చక్కగా బాడీని, మైండ్ ని కంట్రోల్ చేయగలుగుతారో, మంచి క్రమశిక్షణలో పెట్టుకోగలుగుతారో, వారు చదువును కూడా అదేవిధంగా సునిశ్చిత దృష్టితో తీసుకోగలుగుతారని అందరూ చెప్తుంటారు. అది నిజం కూడా. సో శారీరక దారుఢ్యాన్ని మెయింటైన్ చేసుకునే ఈ కాంపిటీషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్ లో ఇంకా మరికొందరు మాట్లాడారు. అల్లూరు ఆదిశేషారెడ్డి గారి దాతృత్వంతో, వైగోపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది కృషితో, మునిగిరీష్ వీళ్ళందరి కృషితో స్టేడియం ఏర్పడింది. గూడూరు నడిబొడ్డున ఇంత పెద్ద స్టేడియం దొరకడం మన అదృష్టం. ఈ కాలంలో స్కూల్లో ఎటువంటి చోట్ల గ్రౌండ్స్ ఉండడం లేదు. కాబట్టి పిల్లలు ఆడుకునేదానికి సౌకర్యంగా లేదు. అటువంటిది మనకి గూడూరులో ఇంత పెద్ద స్టేడియం ఉండడం
ఎంతో సంతోషకరం. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ స్టేడియం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలనేది దాత అయిన అల్లు రాజశేఖర్ గారి ఆశయం. దానికి తగినట్టుగా మనకు మునిగిరీషు ఎప్పుడు ఏదో జరిగేటట్టు, ఏదో స్పోర్ట్స్ గేమ్స్ ఏదో జరిగేటట్టు చూస్తుంటారు. దానికి రోటరీకి వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. మీరందరూ కూడా ఈ గేమ్స్లో పాల్గొని ఇప్పుడే స్టేట్లో ఆడాలి, డిస్ట్రిక్ట్ ఆడాలి ప్లేయర్స్ అని చెప్పన్నారు. మాకు ఇక్కడ గూడూరు నుంచి చాలామంది డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్లో. అలాగే స్టేట్లో కూడా 2-3 స్టేట్ టీంలో కూడా గూడూరు నుంచి ఉన్నారు. మా గూడూరు ఆశయం ఎప్పుడు నేను చెప్తుంటాను, గూడూరు నుంచి ఒక రంజీ ట్రోఫీ ప్లేయర్ తయారు కావాలని. ఆ కోరిక త్వరలో తీరుతుంది అనుకుంటున్నాము 4-5 సంవత్సరాల్లో. ఎందుకంటే అండర్-12లో ఒక అబ్బాయి మౌనిష్ అని ఎన్ని సెంచరీలు వరకు 6 సెంచరీలు 5 సెంచరీలు చేశాడు సార్. అండర్-12 ఏజ్ గ్రూప్లో అబ్బాయికి 11 ఇయర్స్ కంప్లీటెడ్, 12th ఇయర్ రన్నింగ్. డిస్ట్రిక్ట్ టీంలో పేరు మౌనిష్ అనే అబ్బాయి 5 సెంచరీలు చేశాడు. చాలా పెర్ఫామ్ చేస్తున్నాడు. అబ్బాయి అండర్-14లో కూడా వేశారు. ఎందుకంటే జనరల్గా ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు ఆ ఏజ్లోనే వేస్తారు సార్. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, క్లబ్ లో ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి, మునిగిరీష్, శ్రీధర్ రెడ్డి, బాలకృష్ణరాజు, అనిల్, పివి కృష్ణయ్య, సురేందర్ రెడ్డి, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆ మహనీయుడిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ నాయకులు భైరప్ప సూచించారు. గూడూరు పట్టణంలో విద్యార్థులతో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి భారత ప్రభుత్వం కేంద్ర యోజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఐక్యతా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, బీజేపీ నాయకులు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భైరప్ప మరికొందరు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు, ఆశయాల కారణంగానే ఈ రోజు భారతదేశం ఐక్యతగా నిలిచిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పటేల్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకెళ్లాలని వారు సూచించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన యొక్క 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు యూనిటీ మార్చ్ అనేది కార్యక్రమాన్ని మనం దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో నిర్వహిస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క మహానుభావుడు, ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఒక యూనిటీ మార్చ్గా పురస్కరించుకోవడం, అదేవిధంగా ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు అతిపెద్ద విగ్రహంగా గుజరాత్లో మనం ఏర్పాటు చేసుకోవడం, కానీ ఆయనంతా కూడా సరే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన యొక్క జీవితం అవన్నీ కూడా మనకు ఆదర్శంగా నిలిచాయి. కాబట్టి మనం అందరం కూడా ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం చదవాలి. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలు, భారతదేశంలో 562 సంస్థానాలు ఉంటే వాటిని 562 సంస్థానాల ప్లస్ 3 ఏదైతే గుజరాత్, అదేవిధంగా జునాగఢ్ సంస్థానం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వీటన్నిటిని కూడా మన యొక్క భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఏదైతే భారతదేశం ఒక యూనిటీ ఆఫ్ స్టేట్స్గా ఏదైతే మనకు ఆర్టికల్ 1 ఏదైతే చెప్తుందో, భారతదేశం అనేది ఒక రాష్ట్రాల యూనియన్ అనేది ఏదైతే ఉందో, ఆ విధంగా భారతదేశాన్ని ఒక రూపకల్పన చేసినటువంటి ఒక మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకని ఆయన్ని మనం ఇండియన్ బిస్మార్క్ అని అంటాం, అదేవిధంగా భారతదేశపు ఉక్కు మనిషి అంటాం. కాబట్టి ఆయన స్వాతంత్ర మనం ఆయన చూపినటువంటి మార్గాన్ని తెలియజేస్తూ ర్యాలీని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పిల్లలందరూ, చివరి ఉండేటువంటి పిల్లలందరూ జాగ్రత్తగా ఈ పాదయాత్ర చేసేటప్పుడు, ఈ ర్యాలీలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మయభారత్ జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మునికృష్ణయ్య, ప్రకాష్ నాయుడు, బాబురెడ్డి, రమేష్, మోహన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ జేసాధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారానికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు అంగన్వాడీ సిబ్బంది పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిబ్బంది సాధ్యత మరికొందరు మాట్లాడారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గూడూరును జిల్లా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం. 400 మంది జిందాబాద్ జిందాబాద్
తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, గూడెలే ముద్దు. నాకు తెలిసి 17వ రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సంఘము ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి గూడూరును జిల్లా చేయాలని, అదే విధంగా నెల్లూరులైన గూడూరును కలపాలనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే గూడూరుని జిల్లా కావలసినటువంటి జిల్లాకి ఏదైతే అర్హత ఉన్నాయో ఆ అర్హతలన్నీ కూడా గూడూరుకి ఉన్నాయి. ఇన్ని అర్హతలున్న గూడూరుని ఆనాటి పాలకుల పాపం మా అందరికీ శాపంగా మారాయి. ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం అనేది ఆ రోజు జరిగినటువంటి పెద్ద తప్పిదంగా మేమందరం అడగగలిగిన వాళ్ళం. మాకే ఈ పరిస్థితి అయితే ఇంకా సామాన్య మానవుడు ఏం చేయాలా, ఎలా ఇబ్బంది పడాలా? ఇక్కడి నుంచి సుమారు గుమ్మల దెబ్బ నుంచి తీసుకుంటే 150 కిలోమీటర్లు, 7 నుంచి 110 కిలోమీటర్లు సరాసరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు సరాసరి 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తిరుపతికి పోయి ఆడ పని చేయించుకొని పని అవుతాదో లేదో తెలియదు, అధికారులు ఉంటారో లేదో తెలియదు, అంతా ఆ అయోమయం. తిరిగి రావాలా? ఎన్ని ఇబ్బందులు! ఇటు కర్షకులు కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ వాళ్ళు పనులు ముగించుకొని, వాళ్ళు ఉపాధి ముగించుకొని అక్కడ పోవడం, ఈ పనుల కోసం తిరగడము ఇది జరిగే పనేనా? ఇకపోతే మనం భాషను తీసుకోండి, యాస తీసుకోండి, మనకున్నటువంటి బంధుమిత్రులతో కనెక్షన్ తీసుకోండి, ఆస్తిపాస్తులు తీసుకోండి, అనాదిగా ఉన్నటువంటి మనకి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి కనెక్షన్స్ నెల్లూరుతో మనం విడగొడి తీసి వాళ్ళకి వెళ్ళిపోయారు. మనం తిరిగి కలపమంటున్నాం. నెల్లూరులో అయినా కలపండి, నెల్లూరు జిల్లాలో అయినా, లేదు గూడూరుని జిల్లా అయినా చేయండి అన్న విధానంతో ఈ జేఏసీ వాళ్ళు ఈ యొక్క అవకాశాలని ఉపయోగించుకొని మనం దీన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఎందుకంటే తిరుపతికి పోవాలి అంటే గూడూరు నుంచి పేదవాళ్ళు అక్కడికి పోలేరు, చాలా దూరము. ఏ చిన్న కార్యక్రమమైనా, ఏదైనా హెల్త్ బాగలేకపోయినా, ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా, మనకి మెడికల్ తరపున ఏదైనా చేయాలంటే ఇక్కడి నుంచి పేదవాళ్ళైతే తిరుపతి జిల్లాకి పోలేరు. ఇది 100% కరెక్ట్. మన నెల్లూరు పక్కనే ఉంది, మనకు అలవాటు పడిన నెల్లూరు జిల్లా. ఏదైనా వెళ్ళి మన పనులు మనం చక్కగా చేసుకొని రాగలము. అటు కాని పక్షంలో గూడూరునైనా జిల్లా చేయండి, లేదు నెల్లూరు జిల్లాలో అయినా గూడూరుని కలపండి. ఇదే ఈ 18 రోజుల నుంచి జరుగుతుండే కార్యక్రమం అయితే ఇదే. జేఏసీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో చాలా మేధావులు, డాక్టర్లు అయితే ఏమి, లెక్చరర్లు అయితే ఏమి, ఆర్టీసీ వాళ్ళైతే ఏమి, మన సార్ వచ్చున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి సారు, వీళ్ళందరూ ఒకటే. ఎలక్ట్రానిక్ మీడియా కూడాను, ప్రెస్ మా మిత్రులు కానీ అందరూ ఇదే నినాదంతో ముందుకు పోతున్నాం. ఇది 18వ రోజు ఈ రోజుకి. ఇప్పటికైనా దయచేసి గూడూరుని జిల్లా అయినా చేయండి. రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ప్రజల మనోభావాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు వినతి పత్రం అందజేసి విన్నవించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాపూరు మండల టీడీపీ నాయకులు, జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కురుగుండ్ల రామకృష్ణ వారికి సీఎంను కలిసిన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాపూరు మండల అధ్యక్షుడు చిన్ను అశోక్ రెడ్డి, పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంచండి అని చెప్పడం జరిగింది. ఆ వైపు నుంచి ఏమీ లేకుండా మీ అందరూ మా మండల ప్రజలు ఎప్పుడు కొన్ని తరాల మన శతాబ్దాలుగా బంధువర్గంగా ఒక తిరుపతి జిల్లానే ఉంది. ఈరోజు పేపర్ చూసారు. సీఎంని కలిసి లెటర్ ఇచ్చాను, తెలుగులో చెప్తున్నాను. జేఏసీ కూర్చున్నారు అని చెప్పాను. చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పాడు. కాబట్టి మంచి సమాచారం ఇచ్చారు కాబట్టి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. కలిసి ప్రజల మనోభావాల ప్రకారం మనం నిర్ణయం తీసుకోవాలి సార్. ప్రజలందరూ కూడా రాపూర్ని కానీ, కలవాయి కానీ, సైదాపురం కానీ మేము నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కన్సిడర్ చేయండి అని చెప్పని కూడా చెప్పి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పన్నాడు. కాబట్టి అది అందరికీ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా
మనుబోలు మండలం పిడూరుపాళ్యం గ్రామానికి చెందిన ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి సోదరుడు గాలి వెంకట సుబ్బారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడికి చేరుకుని పొలమాల వేసి నివాళులర్పించారు. వెంకట సుబ్బారెడ్డి మృతి చెందడం బాధాకరమని, పార్టీకి తీరని లోటని సోమిరెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షుడు పొన్ను రామకృష్ణయ్య, నాయకులు మస్తానాయుడు, భూమి సురేంద్ర, శివుడు రాజాగౌడ్, మురళీ నాయుడు, శేఖర్ నాయుడు, మాధవరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, కలిగి సుధీర్ రెడ్డి, పిడూరు మల్లికార్జున్, వెందోటు భాస్కర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, చిట్టిబాబు, సునీల్ రెడ్డి తదితరులు ఉన్నారు. పిడూరుపాలెం మాజీ సర్పంచి గాలి వెంకట సుబ్బారెడ్డి అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది. దురదృష్టం. ఆయన సర్పంచ్గా చేశాడు, సొసైటీలో డైరెక్టర్గా చేశాడు, సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీ పుట్టినప్పటి నుంచి డిసిప్లైన్డ్గా పార్టీ కోసమే పనిచేశాడు. ఎక్కడ అటు ఇటు చూసినాడు కాదు. అంత సీనియర్ మోస్ట్ లీడరు ఈరోజు చనిపోవడం నిజంగా బాధగా. ఆయనకి రైతులన్నా పేదోళ్ళన్నా కన్సర్న్ ఎక్కువ. ఏదైనా ఇష్యూ వస్తే ఫోన్ చేసి మాట్లాడతాడు, నేరుగా వస్తాడు, వాళ్ళ పని చేయించుకొని పోతాడు. అటువంటి మంచి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యం కలిగి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలోని సమస్యలను పరిష్కరించడమే 1 Month 1 Village 4 విజిట్ కార్యక్రమం ఉద్దేశమని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలంలోని ఊట్కూరు గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం గురించి వివరించారు. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పెంచలే ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి రెవెన్యూ సేవలపై తహసీల్దార్ సుభద్ర అవగాహన కలిగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 1 Month 1 Village 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొని వివిధ సమస్యలు పరిష్కారాలపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు అందే విధానం వంటి అంశాలపై ప్రజలకు వివరించామని తెలిపారు. అలాగే స్థానికులు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించడంతో కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు భాస్కరరావు, టీడీపీ నాయకులు దశే నాయుడు, సురేష్, ఆర్ఐ ప్రదీప్, విఆర్ఓ శారద, సుభాన్ బాబు, సిబ్బంది శ్రీకాంత్, వెంకటరత్నం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అమెరికా రూపొందించిన 6100 కిలోల బరువైన బ్లూ బర్డ్ శాటిలైట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం LVM-3 M6 రాకెట్ దూసుకెళ్లింది. 15 నిమిషాల 7 సెకండ్లలో రాకెట్ 3 దశలు పూర్తి చేసుకుని ఎర్త్ ఆర్బిట్ లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత బరువైనది ఇదే. 2 1 0 Both S200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट. दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणुद उत्पन्न कर रहे हैं. Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అమరావతి ఆసుపత్రి అధినేత డాక్టర్ రమణయ్య వారి సతీమణి నిర్మల చేతుల మీదుగా లోతరం చర్చి ఆవరణలో పేద క్రైస్తవ కుటుంబాల వారికి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేశారు. దాతగా పునక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పునక మల్లికార్జున రెడ్డి వరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, రాధయ్య, కరీముల్లా, వెంకటేశ్వరులు, నాగరాజు, పిల్లల శ్రీనివాసులు, మల్లికార్జున్, నవీన్, జయకుమార్, పింఛలయ్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని యేసు ప్రభు పుట్టినరోజుని ఘనంగా ప్రపంచం అంతా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఏటా క్రిస్మస్ ముందు రోజు ఎట్టా మన రాష్ట్రాలు అయితే అన్ని రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా చాలా ఘనంగా కూడా ఈ ఒక ప్రీ క్రిస్మస్ ఈ వేడుకలు ఈరోజు బాగా జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు నిరుపేదలైన ఒక 15 మంది క్రిస్టియన్ కుటుంబాలకి 18 రకాల పలసరుకులు మన పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి పొనక మల్లికార్జున రెడ్డి గారి మా తమ్ముడు ఆయన సంపూర్ణ సహకారంతో వయసులో చిన్నవాడైనా సరే స్టాండర్డ్ ప్రాజెక్టు ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని స్టాండర్డ్గా జీవితకాలం లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది. ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని అందిస్తున్న మా పొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా నిండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వ్యాపార రీత్యా మంచి బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నేను ఒక వారంలో 4-5 రోజులు చూస్తూ ఉంటాను మీడియాలో కానీ అదంతా కూడా చాలా అంటే ఆల్మోస్ట్ వారంలో 4-5 రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ చాలా సర్వీస్ చేస్తున్నారు. అట్లా చాలామందికి ఎక్కువ భాగం ఈ ఆహారం సప్లై చేయడం అంటే చాలామందికి ఆకలి తీర్చుతూ ఉన్నాడు. ఈ ప్రకృతి సేవా సంస్థ వల్ల చాలామందికి ఆకలి తీరుతున్నట్టుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఈరోజు ఈ క్రైస్తవ సోదరి మందికి అందరికీ ఒకసారి ముందుగా నా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పొనక మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం కొంతమంది క్రైస్తవ సోదరులకి ఈ పలసరుకులన్నీ సప్లై చేయడం చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ ఆకలి ముందుగానే వాళ్ళ పండగ రేపు పండగ రోజు ముందు రోజు ఇవన్నీ సప్లై చేయడం కూడా చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ ఆకలి వాళ్ళ పండగకి కావాల్సిన సామాన్లు కూడా ముందుగా మనం సప్లై చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి నెల చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటివి ఇంకా మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్డి గారి జ్ఞాపకార్థం మీద ప్రతి నెల అంటే 18 మందికి 18 రకాల పలసరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈవేళ 15 మందికి పలసరుకులు ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అండ్ వాళ్ళకి ఆరోగ్యాలు అండ్ అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. ఆధ్వర్యంలో మేమందరం కూడా కుటుంబ సభ్యులమే ఈరోజు మేము వీక్షిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన చంద్రన్నకి ప్రత్యేకంగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆదివారం కార్యక్రమాలు పెడుతుంటారు మాలాంటి వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి. కాబట్టి ధన్యవాదాలు చంద్రన్న. అలాగే రమణయ్య సార్కి మేము తెలియదు కానీ రమణయ్య సార్ మాకు తెలుసు. మా అధ్యక్షులు చెప్పినట్టుగా సార్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని 2-3 సార్లు నేను తీసుకెళ్ళాను. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లి గిరిజన కాలనీలో ఉన్న క్రీస్తు ప్రార్థన మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పాస్టర్ కృపాపాల్ శాంతి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిటి మల్లికార్జున్, సందూరు సాయి శ్వేత, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, చల్లా చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. రక్షకుడికి హల్లెలూయా బోలో. ఇదిగో తండ్రి అధికారులను ఈ ప్రాంతంలో ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా సురేష్ నాయుడు గారిని ప్రభా ఇదిగో ప్రభా ఇంకా అనేక పెద్దల్ని ప్రభా మణి గారిని ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరిని మా మధ్యలోకి నడిపించిన స్తోత్రాలు. ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని నాయన విశ్వాసంలో నడిపించేందుకు మీకు స్తోత్రాలు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,117 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,04,930 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,39,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 231 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపిన అంగన్వాడీ సిబ్బంది. అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు తదితరులు. చదువుతో పాటు క్రీడల అవసరం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వివిధ క్రికెట్ క్లబ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలో పాల్గొని క్రికెట్ పోటీలు ప్రారంభించిన గ్రామీణ స్థాయి కిషోర్ బాబు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో పాల్గొని మాట్లాడిన బీజేపీ నాయకులు, అధికారులు. సైదాపురం, రాపూరు, కల్వాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో కలిసిన రాపూర్ మండలం నాయకులు, జేఏసీ ప్రతినిధులకు వివరించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.